అందరికీ వందనాలు. ఓకే. అబ్రహాం భార్య పేరు? ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు సారా. సెకండ్ భార్య పేరు హాగర్. ఇప్పుడు బాయ్స్ చెప్తారు. అబ్రహాముకు పుట్టిన ఫస్ట్ కొడుకు, సెకండ్ కొడుకు. అబ్బాయిలు సెకండ్ కొడుకు పేరు? అబ్రహాము గారికి సారాయి గారికి పుట్టినవాడు చెప్పండి అమ్మ, చెప్పండి. ఇస్సాకు. ఇష్మాయిల్ ఎవరికి పుట్టాడు? ఏ వయసులో ఇస్సాకు అబ్రహాముకు పుట్టాడు? సారాకి 90. ఇస్సాకు భార్య పేరు? అందరు చెప్పాలి. రిబ్కా. వాళ్ళిద్దరికి పుట్టిన ఇద్దరు పిల్లల పేర్లు ఏం పేరు? యోసేవా, యోసేబా? సరిగ్గా చెప్పాలి. యోసేబా. పవన్ ఏమంటున్నాడు? అది ఏం పేరు? అది ఏశావు. ఏశావు, యాకోబు వీళ్ళిద్దరు ప్రపంచంలోనే ఫస్ట్ కవల పిల్లలు. ఫస్ట్ అన్న పేరేంటి? ఏశావు. ఏశావు చేసే పని ఏంటి? వేటకెళ్ళి మాంసం తీసుకొస్తాడు. చిన్న అతని పేరేంటి? యాకోబు చేసే పని ఏంటి? వంట చేస్తాడు. ఇస్సాకుకి ఎవరంటే ఇష్టం? ఏశావు అంటే ఇష్టం. రెబ్కాకి జ్యేష్ఠత్వాన్ని ఎవరు అమ్ముకున్నారు? ఎందుకు అమ్మాడు? చిక్కుడుకాయ కూర కోసం అమ్మేశాడు. ఎవరు చిక్కుడుకాయ కూర వండుతున్నారు? యాకోబు వండుతున్నాడు. ఓకే. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? అబ్బాయిలు చెప్పండి. జ్యేష్ఠత్వం ఆస్తిలో జ్యేష్ఠత్వం అంటే ఆస్తిలో 2 అంతలు పెద్దవాళ్ళకి, మిగతా 1 వంతు చిన్నవాళ్ళకి. సో అది ఏ కూర ఏ కూర దీన్ని తీసుకున్నాడు? చిక్కుడుకాయ కూర. ఓకే. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఏశావుకి ఏమని చెప్పాడు? ఓకే. ఈ మాట ఎవరు వింటారు? రిబ్కా విని ఏం చేసిద్ది? యాకోబుకి ఏమని చెప్పిద్ది? ఒంటి మీద ఏం ధరించింది? ఎందుకు? ఏశావు పేరుకు అర్థము యాకోబు పేరుకు అర్థము మోసగాడు. ఇష్మాయేలు పేరుకు అర్థము వెరీ గుడ్. సో హాగర్ని ఇంట్లో నుండి ఎన్నిసార్లు పంపించేశారు? ఫస్ట్ సారి ఎప్పుడు? ఎందుకు పంపించేశారు? తర్వాత రెండోసారి ఎప్పుడు పంపించేశారు? ఆమె మళ్ళీ తిరిగి ఎవరు చెప్తే తిరిగి వచ్చింది? మళ్ళీ రెండోసారి ఎందుకు పంపించేశారు? ఎవరిని తక్కువ చేసి చూస్తున్నాడు? సో కాబట్టి పంపించేశాడు. సో ఇందాక ఎక్కడ ఆపాము? అడవి గాడిద. దాని ముందు ఎక్కడ ఆపాము? గొర్రె చర్మం వేసుకున్నాం. ఎందుకు గొర్రె చర్మం వేసుకున్నాడు? ఇస్సాకు కళ్ళు కనిపించవు కాబట్టి ఏశావు లాగా ఉండాలని గొర్రె చర్మాన్ని ధరించుకున్నాడు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. తర్వాత ఏశావు వచ్చి ఇదిగో నాన్న కూర వండి తీసుకొచ్చాను, నేను తినేసాను కదయ్యా, ఇంతకు ముందు నాకు పెట్టారు, ఎవరు పెట్టారంటే యాకోబు అన్నాడు. అప్పుడు ఏశావు ఏం చేస్తాడు? అప్పుడు యాకోబు తల్లి ఏం చేసిద్ది?
ఎక్కడ తమ్ముడు పేరు? లాబాను. లాబానుకి ఎంతమంది కుమార్తెలు? 2. మొదటి కుమార్తె పేరు? లేయా. రెండో కుమార్తె పేరు? రాహేలు. ఫస్ట్ కుమార్తెకి ఏముంది? అందం. ఏం జబ్బు ఉంది? ఫస్ట్ కుమార్తె కళ్ళు పుసలు కట్టినీరు. యాకోబు ఎవరిని ప్రేమిస్తాడు? రాహేలు. ఎవరినిచ్చి పెళ్లి చేస్తాడు? లేయాని. ఎందుకు ఇచ్చి చేస్తాడు? వాళ్ళ వాళ్ళ ఊరి ఆచారం. కళ్ళు సరిగ్గా కనిపించవు, ఎవరు చేసుకోరు అన్నట్లుగా ఇచ్చి చేస్తాడు. కానీ యాకోబు అడిగితే ఏమని చెప్తాడు? మొదటి కుమార్తెనే ఫస్ట్ చేయాలి, రెండో కుమార్తెని ఫస్ట్ ఆచారం. ఎన్ని రోజులకి మళ్ళీ రాహేలు ఇచ్చి పెళ్లి చేస్తాడు? వారానికి. ఎన్నేళ్ళు ఎక్స్ట్రా కొలువు చేస్తాడు? 7 సంవత్సరాలు. కొలువు అంటే ఏంటి? ఏం పని? ఓకే. ఫస్ట్ ఎవరు గర్భవతి అవుతారు ఇద్దరిలో? లేయాకు పుట్టిన ఫస్ట్ కొడుకు పేరు? సెకండ్ కొడుకు? థర్డ్? 4. తర్వాత సెకండ్ భార్య పేరు? అసలుకైతే భార్య ఎవరు? సెకండ్ రాహేలు. రాహేలుకి పిల్లలు ఎందుకు పుట్టరు? ఎందుకైంది గొడ్రాలు? దేవుడు గర్భాన్ని మూసేశాడు. ఎందుకు? ఎవరిని ప్రేమించాడు యాకోబు? రాహేల్ని ప్రేమించాడు కాబట్టి రాహేల్ ఎక్కువగా ప్రేమింపబడుతుంది, లేయా ద్వేషింపబడుతుంది కాబట్టి ఫస్ట్ దేవుడు లేయా గర్భాన్ని తెరిచాడు. సో ఆ కాలంలో ఒక ఆచారం ఉంటుంది, పెళ్ళి చేశాక పిల్లతో పాటు ఏం చేస్తారు? దాసనిస్తారు. శారాకి దాసిగా ఎవరిని ఇచ్చారు? హాగర్. లేయాకి దాసిగా ఎవరిని ఇచ్చారు? రాహేలుకి దాసిగా ఎవరిని ఇచ్చారు? జిల్పా. బిల్హాకు పుట్టిన ఫస్ట్ కుమారుడి పేరు? సెకండ్ నఫ్తాలి. తర్వాత జిల్పా ఫస్ట్ కొడుకు? హో ఆషేరు. జిల్పా ఫస్ట్ కొడుకు సెకండ్ కొడుకు పేర్లు? చూడండి, చెప్పండి వాళ్ళకి. ఎరా అబ్బాయిలు బుక్ చూడండి మీరు కూడా. జిల్పా ఫస్ట్ కొడుకు? దాగు. సెకండ్ కొడుకు? ఆషేరు. తర్వాత మళ్ళీ లేయాకి గర్భం వచ్చింది. రూబెన్ ఏం తీసుకొస్తాడు తోటకెళ్ళి? పళ్ళు. ఏం పళ్ళు? ద్రాక్షాలు. పుత్ర మళ్ళీ చదవండి. పుత్ర దాత వృక్ష ఫలములు. ఇవి ఎవరు అడుగుతారు? రాహేలు అడిగిందని. అసలుకైతే ఎవరికి తీసుకొస్తాడు? లేయాకి తీసుకొస్తాడు. ఎందుకు లేయాకి తీసుకొస్తాడు? గర్భం కావాలని. అప్పటికి ఎంతమందిని కనేసింది? నలుగురిని కనేసింది. సో ఈ పుత్రదాత వృక్ష ఫలములు ఎవరికి కావాలని అడిగింది? ఎందుకు అడిగింది? అంటే ఈ పళ్ళు తింటే ఏమొస్తాయి అన్నప్పుడు గర్భం వస్తుంది. అందుకని వాళ్ళిద్దరు ఒక బేరం కుదుర్చుకుంటారు. ఏంటది? యాకోబుని తీసుకున్నావు కదా, మళ్ళీ ఈ పళ్ళు కోసం వచ్చావా? అందుకు రాహేల్ ఏమంటది? యాకోబుతో నాకు గర్భఫలం ఇవ్వు అనిద్ది. యాకోబు రాహేలు మీద రగులుకొని మళ్ళీ ఫస్ట్కి వెళ్ళారు మీరు. రాహేలు యాకోబుతో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫలాలు నాకు ఇవ్వు, ఈ రాత్రికి మా ఆయన వస్తాడు నీ దగ్గరికి అని అంటది. తర్వాత పుట్టిన కొడుకు ఎన్నో కొడుకు లేయాకి? 5వ కొడుకు పేరు? 5. లేయాకు పుట్టిన 5 ఇస్సాకారు. 6 జబూలు. తర్వాత కూతురు పుడుతున్నారు, పేరు దీనా. తర్వాత ఎవరు కంటారు మళ్ళీ పిల్లలు? ఏసావు కంటాడా?
రాహేలుగా అంటది. రాహేలుకు పుట్టిన ఫస్ట్ కొడుకు, యోసేపు, సెకండ్ కొడుకు బెన్యామీను, బెన్యామీను. బెన్యామీను, తల్లి ఏమని పెట్టిద్ది? బెనోని, తండ్రి ఏమని పెడతాడు? బెన్యామీను, బెనోని అని పేరుకి అర్థము? దుఃఖపుత్రుడు, బెన్యామీన్ పేరుకి అర్థము? పుత్రుడు, కుడి చేతి పుత్రుడు. మొత్తం ఎన్ని గోత్రాలు? 11, మొత్తం వీళ్ళు ఎంతమంది? 11 మంది. కానీ పుట్టిన వాళ్ళు 12. మరి ఎందుకు ఆ ఒక్కళ్ళని తీసేసాం? ఆడపిల్లని లెక్కలోకి తీసుకోరు కాబట్టి 11 మంది సంతానం. వీళ్ళు మొత్తము ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీలు అంటూ ఉంటాం కదా, ఈ 11 గోత్రికులు మొత్తం ఇజ్రాయేలీలు. ఓకే.